గుర్తుపెట్టుకో, బాబాయ్ గుర్తుపెట్టుకొని అక్కడే మందలు ఇచ్చేస్తారు. దెన్ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ. ఇది ఉమ్మడి కుటుంబాల్లో పాత రోజుల వ్యవస్థ. అదే ఈ కాలంలో అయితే కనుక ఏం పెట్టావురా నువ్వు నాన్న, మా బాబు మమ్మల్ని ఏం చూసుకోలేదు, లగ్జరీగా ఎంజాయ్ చేసే బిడ్డలు తిడుతున్నారు మొగుడిని తండ్రిని. ఎవడు పెట్టమన్నాడు, ఎవడి కోసం పెట్టాడు అని అడిగే బిడ్డలు కూడా ఉన్నారు ఇవాళ రోజున. అట్లాగే నువ్వు పెట్టింది ఏందంట, ఎవడు పెట్టలేదంట, ఎవడు పెట్టడంట అని చెప్పి మొగుడిని ఏది వాళ్ళకైతే కనుక అన్ని నగలు ఉన్నాయి, వీళ్ళకైతే ఇన్ని చీరలు ఉన్నాయి, నువ్వేం చూసావంట, ఆఫ్టర్ ఆల్ అన్నం పెట్టడం కూడా గొప్పైనా అని అడిగే భార్యలు ఉన్నారు ఇవాళ రోజున. అట్లాగే భర్త నువ్వు రోజు అన్నం పెట్టడం, వండి పెట్టడం కూడా గొప్పేనా అని భార్యని వేధించేవాళ్ళు, ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు రోజులు ఇట్లాగ ఉన్నాయి కదా. ఈ రెండిట్లో చూస్తే పాతకాలపు సంప్రదాయ కుటుంబ వ్యవస్థకి పర్యాయ పదంగా తెలుగుదేశం ఉంది, ఈనాటి వ్యవస్థకి పర్యాయ పదంగా వైసీపీ ఉంది. దాంట్లో నుంచి వచ్చేటటువంటి వ్యవహారం ఇదంతా కూడా అంతకు మించేది. మేబీ ఈయన విజిల్ బ్లోయర్గా రేపు పొద్దున వైసీపీకి సంబంధించి చెప్తారా, అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన జోలికి వెళ్లకుండా ఉంటాం అనేది చూస్తున్నది. అది ఓకే అండి. కేసు గురించి మరి నిజంగా ఆయన ఏమన్నా ఇస్తారా లేదనేది అది చాలా తక్కువ మాట్లాడినట్టున్నారు. నేను మ్యాక్సిమం ప్రెస్ మీట్ అయితే విన్నాను, దాని గురించి చాలా తక్కువ మాట్లాడినట్టున్నారు. కానీ సార్ అంటే ఇందాక మనం చూసుకున్న దాంట్లోనే విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది చూస్తే ఒక పక్క ఈయన ఏ పార్టీలో చేరే అవకాశం లేదంటున్నారు, ఇంకో పక్క ఏమో మీరు పార్టీ పెడతారని మీరు చెప్తే అభిప్రాయం అలాంటిది ఏమి లేదన్నారు.